హాయ్ ఫ్రెండ్స్, వాళ్ళ నుంచి చిన్ని సీరియల్కి సంబంధించి రివ్యూ పెడుతున్నాను, చూసేయండి. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి కావేరి అసలు చనిపోయిందా, కావేరియే ఉషాలాగా నటిస్తుందా, దీని గురించి మనకి డీటెయిల్స్ తెలియాల్సింది. సో దీనికోసం ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ని అపాయింట్ చేస్తున్నాను. అతని పేరు వచ్చేసి ఏసీపీ విజయ్, ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అని చెప్పి చెప్తాడనమాట. ఆ విజయ్ వచ్చేసి మన నిఖిల్. సో ఇక్కడ వచ్చేసి పాప అంటే చిన్ని అనమాట, కావేరి కూతురు, అంటే మన కావ్య కూతురు. వాళ్ళ అమ్మ గురించి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఎందుకంటే మా అమ్మ కనిపించట్లేదు, వాళ్ళ ఫ్రెండ్ పేరు చెప్పి అక్కడ కూడా లేదు అంటే, ఇంకా ఎవరి ఇంట్లో అయితే ఉంటుందో, అంటే వాళ్ళ మావయ్య కొడుకు అనమాట. నేను చూసొస్తాను, తను వాలీబాల్ నేర్పిస్తుంది కదా గ్రౌండ్లో, చూసొస్తానని చెప్పి వెళ్ళేటప్పటికి వస్తుంది కావేరి అంటే కావ్య వచ్చినప్పుడు, అమ్మ నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు, మళ్ళీ నీకేమైనా అయిందేమో, నిన్ను ఎవరిని ఏమైనా చేశారో, నాకు భయం వేసిందమ్మా అని చెప్పి ఏడుస్తుంటుంది. ఏడుస్తుంటే నాకేమవుతుందమ్మా, నాకేం అవ్వదు, నీ అంత ప్రేమించే కూతురుంటే నాకేమవుతుంది, నాకేం అవ్వదు అంటుంది అనమాట. యాక్చువల్గా దీనిలో వచ్చేసి మెయిన్ రోల్ చిన్ని, ఈ పాపే మెయిన్ రోలు. కావ్య ఈ పాప అనమాట. మొత్తం సీరియల్ మొత్తం వీళ్ళదే అనమాట. ఇప్పుడు వీళ్ళ గురించి ఇంకా మొత్తం వీళ్ళ చుట్టే తిరుగుతూ ఉంటుంది అనమాట సీరియల్. సో ఇక్కడ అంటా ఉంటుంది అనమాట, నేను ఎక్కడికి వెళ్ళను, అయినా నువ్వు నన్ను అమ్మ అని పిలవకూడదు, తెలుసు కదా, అమ్మ అని పిలిస్తే నన్ను తీసుకెళ్ళి జైల్లో పెడతారు. సో టీచర్ అమ్మ అని పిలవాలంటే అవునవును టీచర్ అమ్మ అని చెప్పి ఇంకా అంటది అనమాట. ఇక్కడ అన్న తర్వాత ఇంకా తను వెళ్ళిపోతుంది, ఇంకా ఇంట్లోకి వెళ్ళంటే వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయినప్పుడు ఈమెని కావేరి యాక్సిడెంట్ అయినప్పుడు రక్షిస్తారు. అంటే ఈమె కావేరియే కానీ ఉషలాగా నటిస్తుంది అనమాట. వీళ్ళు రక్షిస్తుంది, ఈమె రక్షిస్తే వచ్చి చెప్తుంటుంది అనమాట, నన్ను కిడ్నాప్ చేయడానికి ట్రై చేస్తున్నారు, ఎవరైతే నన్ను ఈ హత్య కేసులో ఇరికించాడో అతను నన్ను కిడ్నాప్ చేయడానికి ట్రై చేస్తున్నాడు, నేను కావేరి అని తెలిసినట్టుంది, నాకు భయం వేస్తుంది, నేను ఎలాగని తప్పించుకొని వచ్చాను, కానీ కావేరి అని చెప్పి నేను అనుకుని నేను కావేరి అని రుజువైతే మాత్రం అతను నన్ను వదలడు అని చెప్పి ఎట్లా కిడ్నాప్ చేశారో అదంతా చెప్తుంది అనమాట. ఆమెకి వాళ్ళ ఆంటీ అని చెప్పి చెప్తే వెంటనే ఫోన్ చేయమని చెప్పి అది ఇదంటే అది పక్కన పెడితే మెయిన్ వచ్చేసి మనకి అప్కమింగ్ ఎపిసోడ్లో వచ్చేది నిఖిల్ని చూపిస్తారన్నమాట. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ తనకి దగ్గరే, తన కావేరియా లేకపోతే ఉషానా తెలుసుకోమని చెప్పి పంపిస్తారు. యాక్చువల్గా తనకి సర్టిఫికేట్స్ అన్నీ చూసి ఎంక్వైరీ చేసినా కూడా ఈ కాలంలో సర్టిఫికేట్స్ పుట్టించడం ఎంతసేపు అని చెప్పి ఇట్లా చేస్తారన్నమాట. సో మిస్ అవ్వకండి, రోజు ఫాలో అవ్వండి.